సామర్థ్యం ఏంటి అన్న దాని మీద తను డిపెండ్ అవుతాడు భవిష్యత్ తరానికి సంబంధించి. అదే ప్రస్తుతం సీనియర్ నాయకుల సీనియారిటీ అనేది అవసరం లేకుండా ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే అది సరిగ్గా పట్టాల మీద వెళ్తుందా? అంటే ప్రాక్టికల్గా 2 పాయింట్స్ ఉంటుంది. రాజకీయం ఎలా నడపాలనుకుంటున్నాం మనం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎదువరకటి రాజకీయం అనేటటువంటిది ఒక సంప్రదాయ రాజకీయం. ఒక ఇష్యూ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక పెన్షన్ ఇష్యూనే వచ్చింది. పెన్షన్లో ఇట్లాగ మేము ఒకే దఫా 1000 పెంచాము అని చంద్రబాబు గారు చెప్పారనుకోండి, మేము ఏడాదికి 250 చొప్పున అవతల పెంచామంటూ వాళ్ళు ఒక 4 వచ్చి మాట్లాడతారు. ఒకేసారి పెంచి ఆ తర్వాత 5 ఏళ్ళు పెంచకుండా ఉంచారు, అదే మేమైతే ఏడాదికి పెంచుతా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చేసాం అని వాళ్ళు చెప్పుకొస్తారు. ఇది పెద్దరికంగా ఉండే వ్యవహారం. అదే ఇప్పుడు అట్లాంటి రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నటువంటిది అయితే కనుక అదే రాజకీయం సాగుతుంది. అలా కాకుండా దూకుడు పేరుతో దూషణ, లేకపోతే దౌర్జన్యం, లేదంటే ప్రతీకార రాజకీయం, ఈ రక్తం మరుగుతున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఓ రకంగా రాజకీయాలు. దీనికి సీనియర్లు పనికిరారు. సీనియర్లు వాళ్ళు ప్రశాంతంగా రాజకీయం చేస్తారు. అది పనికిరారు. స్వభావం ఎక్కువ ఉన్నా సరే అది డేంజరే కదా రాష్ట్రానికి. అంటే రాష్ట్రానికి ఎప్పుడూ డేంజరే. రాజకీయంలో రాష్ట్రం ఎప్పుడో డేంజర్లో పడి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజకీయం కరెక్టా కాదా అనేటటువంటి దాని గురించి జడ్జ్ చేయడం కూడా దాన్ని. ఎందుకంటే